ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 21వ శ్లోకం. సర్వారుణ నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీనవల్లభ. శ్లోకం యొక్క అర్థం: ఆ మహాదేవి సర్వారుణ అంటే ఉదయకాంతిలా ఎర్రటి తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆమె రూపమంతా ఒక అరుణకాంతి సముద్రంలా ఉంటుంది. ఆ నవద్యాంగి అంటే ఆమె శరీరంలో ఎక్కడా లోపం లేదు. ప్రతి అవయవం పరిపూర్ణమైన సౌందర్యంతో నిండి ఉంది. సర్వాభరణ భూషిత అంటే అన్ని రకాల దివ్యాభరణాలతో అలంకరించబడినటువంటి వారు. ఆభరణాల వల్ల మరింత ప్రకాశవంతంగా ఉన్నారు. శివకామేశ్వరాంకస్త అంటే ఆమె ఎల్లప్పుడూ శివకామేశ్వరుని ఒడిలో నివసిస్తూ ఆయనతో ఏకరూపంగా ఉంటారు. శివ అంటే ఆమె శివుడి సహచరుని మాత్రమే కాదు, శుభప్రదాత, శాంతి స్వరూపిణి కూడా. స్వాధీన వల్లభ అయినా కూడా ఆమె తన భర్త అయిన శివుడిపైన సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంటుంది. భర్తను తన చిత్తానికి లోబరచగల శక్తి ఆమెకి ఉందని అర్థం. ఒకసారి పూర్తి అర్థాన్ని చూద్దాము. ఆ మహాదేవి అరుణకాంతితో దివ్యంగా ప్రకాశిస్తూ లోపరహితమైన శరీరాన్ని కలిగి అన్ని ఆభరణాలతో శోభాయమానమై శివకామేశ్వరుడి వడిలో నివసిస్తూ శివుడి సహచరినిగా తన వల్లభుడిపైన సర్వాధిపత్యం కలిగినటువంటి ఆ పరమేశ్వరి. ఈ శ్లోకంలో దేవి యొక్క సంపూర్ణ రూపం, సౌందర్యం, శక్తి, ఆధిపత్యం, దివ్యకాంతి అన్నింటిని గురించి ఈ శ్లోకం వివరిస్తుంది. ఈ శ్లోకం యొక్క అర్థం మీ అందరికి అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని లలితా సహస్రనామ స్తోత్ర శ్లోకాల అర్థాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.